శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దక్షిణాయన హేమంత ఋతో మార్గశిర మాస కృష్ణపక్ష ద్వితీయ పునర్వసు నక్షత్రం. ఈరోజు మంగళవారం, విశేషమైన రోజు. ఈరోజు మంగళవారం కదా, మనమందరూ కూడా ఈరోజు మంత్రబలంలో విశేషంగా గణపతి నామ మంత్రాన్ని జపించాలి. గణపతి నామ మంత్రాన్ని ఈరోజు మనం జపించడం వలన మనకి ధైర్యము ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాము, కన్ఫ్యూజన్ ఉండదు. ఈరోజు నక్షత్రానికి మనం గణపతి నామస్మరణ చేస్తే గణపతియే మనకి జీవితంలో గురువుగా ప్రాప్తిస్తాడంట. అటువంటి యోగం ప్రాప్తిస్తుంది అని అర్థం. ఇక గణపతియే మనకి గురువుగా ప్రాప్తించిన తర్వాత మన జీవితంలో ఏ సమస్యకైనా ఒక పరిష్కార మార్గం లభిస్తుంది అని అర్థం. ఇక ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం ఘం గణపతయే నమః ఈ నామాన్నైనా, ఓం దుర్గా గణపతయే నమః ఈ నామాన్నైనా జపించవచ్చు. నేనైతే గం గణపతయే నమః అనే నామాన్ని జపించి అందరికీ గణపతి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ధ్యానం చేద్దాం. ఓం ఘం గణపతయే నమః. ఘం గణపతయే నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి, మీకందరికీ కూడా శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.